వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రం అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోంది రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అధ్యక్షతన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని క్రమబద్ధమైన విధానాలతో ముందుకు సాగుతుందన్నారు. ఇటీవల నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ మీట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం ప్రభుత్వంపై దేశ విదేశీ పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోందని, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ఏడాది కాలంలో దేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో సుమారు 25% ఆంధ్రప్రదేశ్కు రావడం రాష్ట్ర పాలనపై ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు. గనులు, ఇసుక రంగంలో పారదర్శక విధానాల ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 25 లక్షల టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకుని వచ్చామని, ఇందులో 10 లక్షలు ఇక్కడి నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. ఎక్సైజ్ శాఖలో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగి సుమారు 50% లావాదేవీలు ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయని, ఇది పారదర్శక పాలనకు నిదర్శనమని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చాలా మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తాం. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి చూస్తున్నాం. మొన్న ఇన్వెస్ట్మెంట్ మీట్ పెడితే విశాఖపట్నంలో దగ్గర 15 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. గతంలో జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే భారతదేశంలోనే వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో 25% ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత, లోకేష్ గారి యొక్క పనితనం. ఇవాళ గూగుల్ లాంటి సంస్థలు ఈ రాష్ట్రానికి వచ్చినాయి. ఇవాళ మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడో చూస్తుంది. ఇవాళ ప్రపంచం మెచ్చినటువంటిది పీపీపీ విధానం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఇవాళ కేంద్రం కూడా కమిటీ కూడా క్లియర్గా నిర్ధారించింది పీపీపీ విధానం మంచి విధానం ఉంది. దాన్ని కూడా ఇవాళ వాళ్ళు మాట్లాడతాం. ఇవాళ మనకు కావాల్సింది మెడికల్ సీట్స్, మనకు కావాల్సింది ప్రజలకి ఆరోగ్యానికి హాస్పిటల్స్ ఉపయోగపడాలి, ట్రీట్మెంట్కి ఉపయోగపడాలి. ఆ రకంగా ప్రభుత్వానికి భారం పడకుండా, ప్రజలకు భారం పడకుండా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే ఒక దుష్ట ప్రచారం చేస్తాం. అట్లాగే మనం చూసాం విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రపంచానికి కనెక్టివిటీని ఉత్తరాంధ్రకి తీసుకువస్తే 2014-19లో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి, ఆ రోజు పనులు ప్రారంభిస్తే 5 సంవత్సరాలు నత్తనడకగా చేసి అసలు అక్కడ ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఇవాళ 95% వర్క్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాం. ఈ సంవత్సరాల కాలం మొన్ననే 4వ తారీఖు ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? విశాఖపట్నంలోనే ఈగలు తోలుకుంటుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా అన్నాడు. అక్కడ రైతులను రెచ్చగొట్టే విధంగా నాగళ్ళ పెట్టి దున్నండి అన్నాడు. ఎర్ర బస్సులు అన్నాడు. ఎర్ర బస్సులకి ఇక్కడ దిక్కు లేదన్నాడు. ఇవాళ ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఆ క్రెడిట్ మాదంట. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుంది? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచనలో శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అవసరమయ్యే ఎయిర్పోర్ట్ అన్నారు. ఇన్ని వేల ఎకరాలు అవసరం అని మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ రూపాన్నే మార్చింది. ఔటర్ రింగ్ రోడ్డు కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ. ఇవాళ అలాంటి ఉత్తరాంధ్రకి అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అడుగడుగున అడ్డం పడి ఇప్పుడు నీతి కవులు మాట్లాడుతున్నారు. సుఖాలు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా పనికిమాని భాష మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు రోజు. ఇంకా మీరు మారరు, మీ బ్రతుకులు మారవు, మీ విధానాలు మారవు. రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. పనికిరాని దద్దమ్మలు ఏం చేశారు ఈ రాష్ట్రానికి?
5 సంవత్సరాలు కేసులు పెట్టించి అరెస్టులు చేయించి ఇదే రాజమండ్రిలో మమ్మల్ని అందరినీ కూడా ఇదే జైల్లో పెట్టించారు. ఇవాళ ప్రజలు చీకొట్టి మిమ్మల్ని తరిమేసిన విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ లేదండి. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు కూడా స్వేచ్ఛగా తిరగలుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, లోకేష్ గారి గురించి మాట్లాడతారు, ఒక ఆడబిడ్డగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారి మీద మాట్లాడతారు. ఇంత నీచమైనటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. అవన్నీ సాగవు. ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి చేయటం, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా నిలబెట్టడం ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యం. కేంద్రం సపోర్ట్తో, ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిని అభినందించాల్సి పోయి నిందిస్తూ ఉన్నారు. ఇలాంటి పద్ధతిని మానుకోవాలని చెప్పి తెలియజేస్తారు.